మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. హైదరాబాద్ వాసులకు అలర్ట్. హైదరాబాద్ లో జనవరి 17 నుంచి ఫిబ్రవరి 10 వరకు విద్యుత్ కోతలు ఉంటాయని టీఎస్ఎస్ ఏపీడీసీఎల్ ఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ తెలిపారు. అయితే మెయింటెనెన్స్ పనుల్లో భాగంగా ఈ కోతలు విధిస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రాంతాల వారీగా ఈ కోతలను చేస్తున్నట్లు చెప్పారు. ఈ విద్యుత్ కోతల వల్ల ప్రజలకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నామని, జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో పవర్ కట్స్ ఉంటాయని అన్నారు. నేటి నుంచి ఫిబ్రవరి 10 వరకు పవర్ కట్స్ ఉంటాయని తెలిపారు. వేసవి రబీ సీజన్ లో అధిక విద్యుత్ డిమాండ్ కు సిద్ధం కావడానికి వార్షిక నిర్వహణలో భాగంగా 2 గంటల వరకు విద్యుత్ కోతలు ఉండే ఛాన్స్ ఉందని తెలిపారు. అయితే మెయింటెనెన్స్ పనుల్లో భాగంగా విద్యుత్ తీగలకి పెరిగిన చెట్టు కొమ్మలు తొలగించడం, విద్యుత్ లైన్లను సరిచూసుకోవడం, అవసరమైతే కొత్త వాటిని వేయడం వంటివి చేస్తామని ముషారఫ్ తెలిపారు. అయితే విద్యుత్ కోతలు ఉంటాయని చెప్పినంత మాత్రం రోజువారీ ఉండవని, ఒక్కో ఫీడర్ ఒక్కో రోజు మాత్రమే ఉంటాయని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 3000 బేసీ ఫీడర్లు ఉన్నాయని, నేటి నుంచి ఫిబ్రవరి 10 వరకు 15 నిమిషాల నుంచి 2 గంటల వరకు విద్యుత్ నిలిపేసే నిర్వహణ పనులను పూర్తి చేస్తామని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించామన్నారు. నిర్వహణ పనులు జరిగే ప్రాంతాల్లో మాత్రమే పవర్ కట్స్ ఉంటాయని తెలిపారు. విద్యుత్ అంతరాయాలకు సంబంధించిన వివరాలు కూడా వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తామని తెలిపారు. కాగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు కోతలు తప్పవని అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ విమర్శలు గుప్పించింది. మళ్లీ చీకటి రోజులు తప్పవని హెచ్చరించింది. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విద్యుత్పై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసింది రేవంత్ సర్కార్. బీఆర్ఎస్ ప్రభుత్వం పవర్ పై విచ్చలవిడిగా అప్పులు చేసిందని, దాదాపు 80,000 కోట్ల నష్టాల్లో విద్యుత్ సంస్థలను నెట్టిందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మెయింటెనెన్స్ పేరుతో విద్యుత్ కోతలకు సిద్ధమవుతుండడం వల్ల ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి మరి.